చెప్పండి అత్తయ్య. ఏమైంది బిడ్డ? పైసల పని అయిందా? లేదత్తయ్య, 5 రోజుల వరకు డబ్బులిచ్చే పొజిషన్ లేదంట. అవునా? సరే బిడ్డ. ఈ విషయం ప్రియా మేడంకి చెప్పాలి. రుక్మిణమ్మా, శివ డబ్బులు కట్టకపోతే జైలుకెళ్లాల్సిన పరిస్థితి. నా మాట వినండి. కేసు పెట్టిన వాళ్లకు డబ్బులు కట్టి కేసు విత్డ్రా చేయిద్దాం. తర్వాత శివకు నచ్చజెప్పి నా డబ్బు నేను తీసుకుంటాను. ఇప్పుడు ఆలోచించాల్సింది నా దగ్గర డబ్బులు తీసుకుంటే శివ ఏమంటాడు అని కాదు, శివ కేసు నుంచి బయటపడ్డం గురించి. మేడం, నీకొక అడ్రస్ పంపిస్తాను. 25 lakhs తీసుకుని వచ్చేసి. అలాగే మేడం, వచ్చేస్తాను మేడం. కావేరి, మేనేజర్ డబ్బులు తీసుకుని వస్తున్నాడు. మనం కేసు పెట్టిన అమ్మాయి ఇంటికి వెళదాం పద. పో బిడ్డ. శివ దృష్టిలా గీ పని మంచిదో కాదో తెలియదు గాని శివని కాపాడుకొనుడు గదా మనకు గావాల్సింది. పో, వెళ్ళొస్తామమ్మా. పద కావేరి. బావ ఫుడ్ వచ్చేసింది.